అవినీతి గురించి బొత్స మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. నిలువెల్లా అవినీతిలో కూరుకుపోయిన బొత్సకు లోకమంతా అలాగే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు గంటా. అవినీతి రహిత పరిపాలన ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చూసుకున్నా సరే అవినీతే. నిన్నగాక మొన్న ఇది ఈనాడులో రాసింది. ఇదేమో పోనేదో ఒక ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఒత్తాసు పలుకుతున్న సాక్షి పేపర్ రాసిందేం కాదు. ప్రభుత్వానికి ఒక గజెట్ లాగా ఉంటున్న ఈనాడు పేపర్లో వచ్చిందే. ఇది జనం జాగాపై కబ్జా పంజా 20,000 కోట్లు. ఎవరు? ఆ జిల్లాలో ఉన్న పెద్దలు. ఇది ఒక ఐటెం. ఇలాంటిది మొత్తం విశాఖపట్నాన్ని ఆపరించేశారు. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని ఈ మధ్యలో వచ్చాయి. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. కొన్ని వచ్చి వాటిని వచ్చి ఆపారు. కొన్ని అధికారులను సస్పెండ్ చేశారు. కానీ నాయకుల మీద మాత్రం ఏ చర్య లేదు. ఇది నాయకులు. సాక్షాత్ దీంట్లో ముఖ్యమంత్రి గారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఏదో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. మరి బొత్స సత్యనారాయణ అవినీతి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. ఈరోజు అవినీతికి ఒక కేరాఫ్ అడ్రస్, అవినీతికి ఒక చిరునామా బొత్స సత్యనారాయణ పదవి తెలుసు. అంతేకాదు ఆయన ఉన్న పార్టీ ఏంటో వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అధినాయకుడిగా అధినేతగా ఉన్నాడో మరి అటువంటి పార్టీలో ఉన్న బొత్స స్వయంగా తన అవినీతి ఆరోపణలో ఉన్న బొత్స ఈ రోజు తెలుగుదేశం పార్టీ అవినీతిని లేకపోతే ఈ కుంభకోణాలను ఆయన మాట్లాడుతుంటే అందరూ కూడా దాని గురించి హాస్యాస్పదంగా భావిస్తా ఉన్నారు.